క్రిస్టమస్ అనగానే చిన్న పిల్లలు అనగానే ఏ సాంగ్ గుర్తొస్తుంది? నాకు తెలిసి జింగిల్ బెల్సే కదా జింగిల్ బెల్సే. కానీ ఈసారి జింగిల్ బెల్స్ తో స్టార్ట్ చేయొద్దు. మనం రాజుల రాజు అనే సాంగ్ కి డాన్స్ చేయడానికి మన మధ్యకి వస్తున్నారు. ఓకే, లెట్స్ ఇన్వైట్ రాజుల రాజు ట్రూప్ టు ది డాన్స్. ఫర్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ హ్యాండ్స్. ఓకే, క్లాప్స్. అందరూ గట్టిగా వాళ్ళని చప్పట్లు కొట్టి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. రాజుల రాజు అనే ఒక డాన్స్ వేసిండగా ప్రతి ఒక్కరు వాళ్ళని చప్పట్లు కొట్టి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. రాజు పుట్టాడండి, పుట్టాడండి. ప్రభు చాడనే చూపించాను, జ్ఞానులు వెతికి వచ్చను, గొప్ప కానుకలు ప్రభుకిచ్చను. ఆకాశంలో తార వేసను, ప్రభు చాడనే చూపించాను, జ్ఞానులు వెతికి వచ్చను, గొప్ప కానుకలు ప్రభుకిచ్చను. గొప్ప దేవుడని ప్రభుల ప్రభువని కనపరిచి కొనియాడిరి. గొప్ప దేవుడని ప్రభుల ప్రభువని కనపరిచి కొనియాడిరి. రాజుల రాజు ప్రభుల ప్రభువు పుట్టాడండి. చాలా బాగా చేశారు. కానీ మా వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ. ఒక్కసారికి క్షమించి వదిలేసేయండి. నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకుండా మేము చూసుకుంటాం. తప్పకుండా. అవును, నువ్వేంటి గ్యాప్ లో పని చేసుకొచ్చావు? నువ్వు గమనించావా? వాళ్ళందరూ పంచి మీద డాన్స్ చేశారు. సో నాకు కూడా పని చేసుకోవాలనిపించింది, అందుకనే. అండ్ నువ్వు ఇంకోటి గమనించుంటే, నేను యాంకరింగ్ చేసే అంత టైంలో వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారు. ఇంకా నెక్స్ట్ క్రిస్మస్కి నువ్వు సర్దుకోవడమే నాకు తెలిసి. సరే సరే, కానీ వాళ్ళు ఎక్కడిని పంచి ఊడిపోద్దా అని చూస్తూ ఉంటారు. అది ఊడకుండా చూసుకో ఫస్ట్. అది ఊడదులే, కానీ డాన్స్ అయితే బాగా వేశారు. నెక్స్ట్ డాన్స్ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ అమ్మాయిలు వస్తారు మన మందికి తండ్రి నింపు మన సాంగ్ కి డాన్స్ చేయడానికి. చూసి వాళ్ళు ఇలానే ఎంకరేజ్ చేయండి. లాస్ట్ వరకు
కరిగిపోవాలి నీ ప్రసన్నతలో రూపాంతరం మేము పొందాలి నీ ప్రత్యక్షతలో మా పాపములు కరిగిపోవాలి నీ ప్రసన్నతలో రూపాంతరం మేము పొందాలి నీ సన్నిధిలో మా ఆత్మలో పరవశించాలి పరిశుద్ధాత్మ పరదేశులో మేము చేరాలి నీ సన్నిధిలో మా ఆత్మలో పరవశించాలి పరిశుద్ధాత్మ పరదేశులో మేము చేరాలి అభిషేకంతో తండ్రి తరపు మమ్ములలోని ఆత్మవర్షంతో నీ శక్తితో మమ్ములను స్తుతించి ఆరాధించెదం నీ శక్తితో మమ్ములను స్తుతించి ఆరాధించెదం తండ్రి తరపు మమ్ములలోని అభిషేకంతో తండ్రి తరపు మమ్ములలోని ఆత్మవర్షంతో తండ్రి తరపు మమ్ములలోని అభిషేకంతో తండ్రి తరపు మమ్ములలోని ఆత్మవర్షంతో తండ్రి నింపు మమ్ములలోని తండ్రి నడుపు మమ్ములలోని తండ్రి నింపు మమ్ములలోని తండ్రి నడుపు మమ్ములలోని ఆత్మవర్షంతో నమ్మకమే హలో అంతేం లేదమ్మా, ఇందాక మా అబ్బాయిలు వేశారు. ఏమంటారు, మా అబ్బాయిలు బాగా వేశారు, అమ్మాయిలు బాగా వేశారా? మా అమ్మాయిలే బాగా చేశారు. మేమైతే ఇక్కడ అభిషేకంతో నిండిపోయాం మా పాటతో. మా అమ్మాయిలే బాగా చేశారు. మా పాటకైతే రాజుల రాజే దిగొచ్చినట్టు ఉంది. అవునా? మా పాటకి మేము అభిషేకంతో సరే నిండిపోయాం. ఇదంతా వద్దు కానీ అబ్బాయిలు బాగా వేశారు, అమ్మాయిలు బాగా వేశారా అని వాళ్ళు అడుగుదాం. ఎవరికి దేనికి ఎక్కువ గట్టిగా అరిస్తే వాళ్ళు బాగా వేసినట్టు. ఓకేనా? నీకు ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కనిపించట్లేదా? సో నాకే ఎక్కువ సపోర్ట్ వస్తుంది. మా అమ్మాయిలే బాగా చేశారు. ఏమంటారు అబ్బాయిలు? ఒకసారి గట్టిగా రండి, హ్యాపీ న్యూ ఇయర్ అని. చూసారా? మా ఆడవాళ్ళు కూడా అరుస్తారు, అరవండి ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇంకొకసారి అబ్బాయిలు గట్టిగా వాళ్ళకి మించిపోవాలి. మా వాళ్ళు కూడా అరుస్తారు, అరవండి ఒక్కసారి. తెల్లారైపోతుంది కానీ ఇట్లాగా అరిచుంటే తెల్లారైపోద్ది. నెక్స్ట్ సాంగ్ ఏంటంటావు? నెక్స్ట్ చిన్న పిల్లలు వస్తారు జింగిల్ బెల్స్ సాంగ్ కి డాన్స్ ఇందాక చేయడానికి. జింగిల్ బెల్స్ అన్నాను, అదే కదా. సో ఓకే, అందరు చిన్నపిల్లలు జింగిల్ బెల్స్ అనే సాంగ్ తో స్టేజ్ మీదకి వచ్చిండగా ప్రతి ఒక్కరు వాళ్ళని ఆహ్వానించి చప్పట్లు కొట్టి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చిన్నపిల్లలు ఎంతగానో ప్రయాసపడి Jingle bells, jingle bells, jingle all the way.
ఏమన్నా చేశారా భాగ్యశ్రీ? పెద్ద పిల్లలు మగపిల్లలు అమ్మాయిలు కాదు కానీ చిన్న పిల్లలు అయితే ఎరక్ కొట్టేశారు నిజంగా చాలా బాగా చేశారు కదా. మనం నాకు ఒక డౌట్, యాక్చువల్గా మనం క్రిస్మస్ అనగానే ఇలా కల్చర్స్ ఇవన్నీ ఎందుకు జరుపుకుంటాం? రక్షకుడు మన కొరకు పుట్టాడు కాబట్టి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. అదే రక్షకుడు ఎక్కడ పుట్టాడు తెలుసా నీకు? నాకు అంత పెద్దగా తెలీదు. ఆ రక్షకుడు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఆ వాక్యమే శరీరధారి భూమి మీదకి ఎలా వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మన యూత్ వస్తున్నారు. దయచేసి ఓకే ఓకే భాగ్యశ్రీ, ఈ చిన్న గ్యాప్లో మనం ఏమైనా సాంగ్ పాడదామా? ఓకే, యవనస్తులు ఎవరైనా ప్రేరేపణ కలిగి సాంగ్ పాడాలి, దేవుని నామాన్ని గణపరచాలి అని ఆసక్తి కలిగి ఉంటే దయచేసి ముందుకు వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాం. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను, నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, ప్రేమాపూర్ణుడు కలిసి పాడాలి, అందరూ కలిసి పాడాలి. నాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, ప్రేమాపూర్ణుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. క్రిస్మస్ అంటేనే ఆనందం అండి. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా మనం మళ్ళీ తిరిగి గృహానికి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క నామాన్ని మన హృదయంలో నింపుకొని వెళ్ళాలండి. అందరూ హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఎంజాయ్ చేయండి త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. ఓకేనా? లోయల కంటే లోతైనది ఆయన ప్రేమ, గగనము కంటే ఎత్తైనది ఆయన ప్రేమ. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాం గట్టిగా. లోయల కంటే లోతైనది యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలా కట్టలేని కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ, నాకై వెలి అయిన ప్రేమ, కలువరిలో ప్రేమ, నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు
నేర్చుకున్నారు కష్టపడి. మీరు వాళ్ళని స్టార్టింగే డిసప్పాయింట్ చేయకండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. గట్టిగా. సాయి, నీకు క్రిస్టమస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఆ రోజు పొద్దున్నే స్నానం చేస్తాను, రెడీ అయ్యి చర్చికి వస్తాను, అక్కడ కూర్చుంటాను, డ్రమ్స్ కొడతాను, పలహారం తీసుకొని వెళ్ళిపోతాను. అర్థమైంది. మీలానే అందరు క్రిస్టమస్ అంటే అదే అనుకుంటున్నారు, కానీ క్రిస్టమస్ క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం. ఏంటి మాస్ అంటే ఆరాధించడం? నీకు ఎలా ఆరాధించాలో తెలుసా నీకు? నాకు మాస్ అంటే వేరే తెలుసు, మరి ఆరాధన అంటే మాస్ కాదు, మాస్ అంటే ఆరాధించడం. సో ఎలా ఆరాధించాలో మీకు తెలుసా? తెలుసు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతారు, తర్వాత రాగాలు తీస్తారు, తర్వాత డ్రమ్స్ కొడతారు, ఇదే కదా. అర్థమైంది, మీకు తెలియదని. సో ఆరాధించడం అంటే ఏంటో చూపించడానికి మా పిల్లలు వస్తున్నారు. చూసి నేర్చుకో. నెక్స్ట్ వాళ్ళని చూసి నేర్చుకున్న తర్వాత ఎలా ఆరాధించాలో తెలుసుకో, నువ్వు కూడా అలానే ఆరాధించు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ. నాలాగా ఎవరైతే ఉన్నారో చూసి నేర్చుకోండి, వాళ్ళు ఎలాగే వేస్తారు, దాన్ని బట్టి మాస్ అంటే ఆరాధన అని మీకు కూడా అర్థమవుతుంది. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి వెల్కమ్ చెప్తాం.
చప్పట్లు కొట్టాలి. చాలా బాగా చేశారు. నేను ఇప్పటి వరకు మాస్ అంటే ఏదేదో అనుకున్నాను, కానీ ఈ సాంగ్ చూసాక బాగా చేశారు. నిజంగా మాస్ అంటే ఆరాధన అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పటి నుంచి నేను కూడా చర్చికి వచ్చి ఆరాధిస్తాను దేవుణ్ణి. ఏంటి ఇందాక లొడవాగి ఇప్పుడు మూలకెళ్ళి సైలెంట్గా ఉంది. భాగ్యశ్రీ ఏం డల్గున్నావు? ఏవో సాయి, నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. ఎందుకు అంత చింతిస్తావు? మీలా ఇలా చింతించే వాళ్ళకి ఆ దేవుడు ఎంత ప్రేమపూర్ణుడో, ఎంత మంచి దేవుడో చూపించడానికి మా వాళ్ళు వస్తున్నారు. ఈ సాంగ్లో ఆ దేవుడు ఎంత మంచివాడు, ఎంత ప్రేమపూర్ణుడు మన కోసం. ఆ దేవుడు తనకి ఇవ్వబడిన స్థానాన్ని విడిచిపెట్టి మానవులమైన మన కోసం, దీన స్థితిలో ఉన్న మన కోసం ఆ దేవుడు దిగి వచ్చి మన కోసం ప్రాణాలు అర్పించాడు. అంత మంచి దేవుడి గురించి చూపించడానికి యూత్ వస్తున్నారు. భాగ్యశ్రీ, నాకు తెలిసి ఈ సాంగ్ అయ్యాక నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను భావిస్తున్నాను. చూద్దాం. అలా అయితే నేను చూస్తాను సో ఖచ్చితంగా. లెట్స్ మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. దేవుడు ఎంత మంచి దేవుడో చూపించడానికి యవనస్తులు రాబోతున్నారు. వాళ్ళు డాన్స్ చేస్తుండగా ప్రతి ఒక్కరు ఆయన నామాన్ని స్తుతించి గణపరచవలసిందిగా కోరుకుందాం చప్పట్లతో. మంచి
భాగ్యశ్రీ ఎక్కడున్నావా? భాగ్యశ్రీ ఎప్పుడన్నా ఇంకా చింతిస్తూనే ఉన్నావా లేదా హ్యాపీనెస్ వచ్చిందా? లేదు లేదు సాయి, ఈ సాంగ్ చూసిన తర్వాత, ఈ సాంగ్ విన్న తర్వాత ఏదేమైనా దేవుడు చూసుకుంటాడు అన్న నమ్మకం నాకు వచ్చేసింది. గ్రేట్. ఇంకా నీలాగా ఇక్కడ ఎవరైనా చింతిస్తూ ఉంటే వాళ్ళు కూడా మారుతారని భావిస్తున్నాను. ఖచ్చితంగా మారిపోయి ఉంటారు కూడా ఈ నాకు సాంగ్ తెలిసి వాళ్ళు ఎరక్కొట్టేశారు కాబట్టి మారిపోయి ఉంటారు. అవును. సరే, బాలయేసు పుట్టాడంట, నీకు తెలిసిందా ఈ విషయము? తెలుసుగా, పుట్టి 8 రోజులు కూడా అయింది. అవును కదా. సరే, మనం కూడా వెళ్ళి చూద్దామా? చూద్దాం. కానీ నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు మన వాళ్ళు క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ అంటారు, శాంటా క్లాస్ అంటారు. అసలు క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు తెలుసా నీకు? అంటే ట్రీ ఎక్కడ చూసినా కామన్ గా ఉంటది కదా, అందుకే పెడతారేమో. ట్రీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తాం కదా, అదేం కాదులే. కానీ సో క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారంటే, క్రిస్మస్ ట్రీ అనగానే మ్యాక్సిమం మనం ఎక్కడ చూసినా పైన్ ట్రీస్ ఉంటాయి. సో పైన్ ట్రీస్ త్రూ అవుట్ ఇయర్ పచ్చగానే ఉంటాయి. సో ఎన్ని సీజన్స్ పోయినా వచ్చినా, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సో అది త్రూ అవుట్ ఇయర్ పచ్చగా ఉంటుంది. సో మనం కూడా మన లైఫ్లో అదే గ్రీన్నెస్, సో డార్క్నెస్ని వదిలేసి గ్రీన్నెస్ని మన హృదయంలో నింపుకొని ఆ దేవుడు వాక్యాన్ని బట్టి మనం కూడా నడవాలని చెప్పేసి క్రిస్మస్ ట్రీ దానికి సూచన. ఇంకా ఇది ఎవరికైనా తెలియకపోయి ఉంటే నాకు తెలిసి ఉపయోగపడతాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా. శాంటా క్లాస్ ఎందుకు వస్తారనేది తర్వాత చెప్తాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరు వస్తున్నారు? చిన్న పిల్లలు వస్తున్నారు. బాలయేసు పుట్టాడు అనే సాంగ్ కి డాన్స్. ఓకే, బాలయేసు పుట్టాడు అని చూపించడానికి చిన్న పిల్లలు వస్తున్నారు స్టేజ్ మీదకి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. బాలయేసు పుట్టెను రారండి, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. బాలయేసు పుట్టెను రారండి, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. వెళ్ళెదము మనము వెళ్ళెదము, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. వెళ్ళెదము మనము వెళ్ళెదము, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. బాలయేసు పుట్టెను రారండి, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. బాలయేసు పుట్టెను రారండి, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. మానవాళిని రక్షించుటకై ఈదరపై నరునిగా జన్మించెను. మానవాళిని రక్షించుటకై ఈదరపై నరునిగా జన్మించెను. జ్ఞానులు వచ్చి గొల్లలు వచ్చి పూజించిరి, పరవశించిరి. జ్ఞానులు వచ్చి గొల్లలు వచ్చి పూజించిరి, పరవశించిరి. బాలయేసు పుట్టెను రారండి, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. బాలయేసు పుట్టెను రారండి, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. పాపకూపములో పడి ఉన్నామా, నిన్ను రక్షించుటకై యేసు పుట్టెను. పాపకూపములో పడి ఉన్నావా, నిన్ను రక్షించుటకై యేసు పుట్టెను. పాపము వీడి ప్రభుని వేడి, యేసుని నమ్ము నిత్య జీవము పొందు. పాపము వీడి ప్రభుని వేడి, యేసుని నమ్ము నిత్య జీవము పొందు. బాలయేసు పుట్టెను రారండి, రారండి, బెత్లెహేము పురమునకు వెళ్ళెదము. వెళ్ళెదము. బాలయేసు పుట్టెను రారండి,
కదా సాయి. చాలా అంటే చాలా బాగా డాన్స్ చేశారు భాగ్యశ్రీ. మధ్యలో శాంటా క్లాస్ అయితే అసలు నా చూపు అంతా శాంటా క్లాస్ మీదే ఉంది. చూసావా, వాళ్ళు కూడా అదే చూసారంట. మనమైతే డాన్స్ నేర్పించుకొని ఉంటుంటే పోయేది. అయ్యో మనమే తప్పు చేసి ఉంటాము. సరే, ఈ మధ్యలో కొంచెం మనం సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్స్ ఇద్దాము. ఓకే, అదే ఇందాక అనౌన్స్ చేశాను. సో పాస్టర్ గారు, మన సంఘ కాపరి, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చిన్నపిల్లలకి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఒక్కసారి పాస్టర్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీదుగా పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి ఈ క్రిస్మస్ గిఫ్ట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. యవనస్తులందరూ దయచేసి చిన్న బిడ్డలతో సహా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి ఇది ఒక మా చిన్న గిఫ్ట్ అండి, ప్రేమపూర్వకంగా. అందరు స్టేజ్ మీదకి రావాలి. అందరూ చిన్నపిల్లలు శాంటా క్లాస్తో సహా సండే స్కూల్ పిల్లలందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. అందరి ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేసిన ప్రతి ఒక్క బిడ్డలు, కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా రండి. చిన్న బిడ్డలు, యవనస్తులు ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా రావాలి. మన ఏఎల్సి సంఘం అంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు పెద్ద సంఘం అండి. ఇక్కడ చూస్తేనేమో చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఒకసారి గట్టిగా అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు. ఇది కూడా మేము అడగాల్సి వస్తుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఒక మా ప్రేమపూర్వక గిఫ్ట్ అండి వాళ్ళ ఫ్యామిలీకి, పాస్టర్ గారి ఫ్యామిలీకి. ఓకే, సో మన మధ్యలో ఒక ఏంజల్ వస్తున్నారు. పాస్టర్ గారు, అమ్మగారు ఒక్కటే కాబట్టి, మీ ఇద్దరు ఒక్కటే కాబట్టి ఒక్కటే గిఫ్ట్ అయ్యారండి. ఓకే, గ్రేట్. పిల్లలు గిఫ్ట్స్ తీసుకుంటున్నప్పుడు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. కెనిక్ జో శాంసన్. కెనిక్ జో శాంసన్. జ్యోతుల జెస్సీ. శాంటా క్లాస్. గట్టి చప్పట్లు. ఫోటో. తాలే కార్తిక్. గ్రేట్. ఇంకా అందరికి ఇవ్వబడటం జరుగుతుందండి. మనం ప్రతి ఒక్క సాంగ్ ఎమ్మటి సాంగ్ అందరికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. నేను రోజు చర్చికి వస్తున్నాను, ఎన్నో నేర్చుకుంటున్నాను. నా జీవితంలో మాత్రం ఏం జరగట్లేదు భాగ్యశ్రీ. జరుగుతాయి సాయి. జరగాలి అంటే నువ్వు చర్చికి ఏమైనా నేర్చుకోవాలి. నేర్చుకుందామనే ట్రై చేస్తాను. ఈ లోపు మన వాళ్ళు ఇట్రా అట్రా అంటారు. నా పని అటు ఇటు తిరగటమే సరిపోయేది, తెలుసా నీకు? అప్పుడు నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. సో నువ్వు అటు వెళ్ళకుండా దేవుడు మాటలు వింటే నువ్వు కూడా ఇలా కాపాడబడతావు. ఓకే, అయితే ఈ యొక్క కానీ ఈ స్కిట్ చూసాక నాకు భయం వేస్తుంది. ఏంటి? చెవిటివాడు కదా, దాస్ చేశారు. నా ఫ్యూచర్ గుర్తొస్తుంది నాకు, నా పరిస్థితి ఏంటా అని. సరే కానీ ఇందాక నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. క్రిస్మస్ ట్రీ గురించి చెప్పాను కదా. అయితే శాంటా క్లాస్ ఎందుకు క్రిస్మస్లో మనం ప్రాముఖ్యత చూపిస్తామంటే, అప్పట్లో జర్మనీలో ఒక అతను అక్కడ చిన్నపిల్లలు వాళ్ళ యొక్క విషెస్ పేపర్లో రాసి పెట్టేవాళ్ళు. ఆ యొక్క విషెస్ తన సొంతగా తన ఖర్చు పెట్టి వాళ్ళకి
ఒక క్రిస్మస్ రోజున వాళ్ళ విషెస్ని ప్రతిదీ నెరవేర్చడం జరిగింది. సో అక్కడి నుంచి శాంటా క్లాస్ స్టార్ట్ అయింది క్రిస్మస్ రోజున. సో అలాగే మన యొక్క ఏఎల్సి ట్రినిటీ ఈ చర్చ్ నందు చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అందుకు గాను బురదగుంట నాగేశ్వరరావు గారు, కంచెల శోభన్ బాబు గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ చేతుల మీదుగా చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కంచెల శోభన్ బాబు గారు, బురదగుంట నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చిన్నపిల్లలు కూడా వీచేసిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత బాగా చేస్తున్నారు. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. యాక్చువల్గా అసలు యూత్ కనపట్లేదు. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? చర్చికి వచ్చిన డబ్బులు ఎన్నో చర్చి డెవలప్మెంట్కి, చర్చికి మాత్రం చూస్తున్నారు. వీళ్ళు మాత్రం అంత యంగ్స్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్, కొద్దిమంది మాత్రం ఎవరో ఎంప్లాయీలు ఉండుండొచ్చు. వాళ్ళకి సపోర్ట్గా నేను ఇక్కడి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ ఏం జరిగినా కానీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కంటే ఎక్కువగా నేను ఇస్తాను. అది దానికోసం ఏంటంటే క్లాప్స్ కోసం కాదు, కానీ నాకు వీళ్ళని చూస్తుంటే అది అనిపించింది. నేను లాస్ట్ 2-3 టైమ్స్ కూడా చూశాను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు. వాళ్ళు ఏదో కష్టపడి ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక నుంచి ఎప్పుడు జరుగుతుందా కానీ మొక్కమాటం ఇబ్బంది అనేది లేకుండా చెప్తే నేను ఎంత అమౌంట్ అయినా కానీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్, వీలైతే ఇంకా ఎక్కువ కూడా నేను చేస్తానని చెప్పి సభముఖంగా వినియోగించుకున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి బుర్రగుంట నాగేశ్వరరావు గారు. ఇలా ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా చాలా ఎన్నో గ్రేట్ థింగ్స్ ఇక్కడ చేయగలడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. సో వీ హ్యావ్ ఏ వర్డ్ ఫ్రమ్ హేమంత్. చాలా థ్యాంక్స్ అండి. మేము దేవుడి సేవ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి అంతా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంకుల్ ఇలా ముందుకు వచ్చి ఇలా చెప్పి ఇంకా సపోర్ట్ చేస్తాను, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఇంకా మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా చాలా గ్రాండ్గా చేయగలం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇది మాకు ఒక ఫస్ట్ స్టెప్. ఇక్కడి నుంచి మీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడి నుంచి మేము ఇంకా ముందుకెళ్తాము. సారీ, ఈ రోజు నుంచి ఇస్తున్నాం మేము. ఫస్ట్ స్టెప్కి నేను 10,000 రూపీస్ ఈరోజు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీళ్ళ వరకే పెట్టుకున్నారని చెప్పి తెలిసింది నాకు. స్టూడెంట్స్ వీళ్ళే పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకే ఉంచుకోండి. నేను ఒక 10,000 ఇస్తున్నాను. దాన్ని మీకు అడ్జస్ట్ చేసుకొని మీరు పెట్టిన అమౌంట్లు మీరు తీసేసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా గ్రేట్, చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇలాంటివి విన్నప్పుడు. మన సంఘంలో అందరు చాలామంది సంఘ పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు. చాలా గొప్పగా వాళ్ళు చేయబట్టే మేము ఇక్కడ ఉన్నాం. శోభన్ బాబు గారైనా ఎవరైనా సరే చాలామంది చాలా సపోర్ట్ చేశారు కాబట్టే మేము ఈ స్థాయిలో ఇక్కడ ఉండి మేము ఆయన నామాన్ని ఈ విధంగా గణపరుస్తున్నాం. సో ఇదొక సపోర్ట్ లాంటిది. ఇట్లాంటి సపోర్ట్ ఇంకా మాకు కావాలని మేము కోరుతున్నామండి. చాలా అంటే చాలా గ్లాడ్ మాకు ఇది ఇలా ఇవ్వబడటం అనేది. ప్రౌడ్ టు బీ హియర్. ఈ యొక్క న్యూ ఇయర్లో అది అసలు యాక్చువల్గా క్రిస్మస్ ప్రోగ్రామ్ ఇది. క్రిస్మస్ ప్రోగ్రాంలో మన వాతావరణం బాగాలేకపోవటం వల్ల న్యూ ఇయర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంత యూత్కి ఇటువంటి ఎంకరేజ్మెంట్ని, ఆ ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మరి శ్రీ బురదగుంట నాగేశ్వరరావు గారికి సంఘ కాపరిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతాం. అందరూ కూడా అదే రీతిగా శోభన్ బాబు గారు కానీ, సంఘ పెద్దలు కానీ, బీసీసీ వారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ డెలిగేట్గా శోభన్ బాబు గారు కానీ, అదే రీతిగా ఇంకా సంఘంలో నుంచి చాలామంది తెర వెనకుండి యూత్ని చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. స్త్రీలలోంచి కూడా, ఎందుకంటే మన స్త్రీలలోంచి కూడా మన కుటుంబాల నుంచి కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. కనుక ఇటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు సండే స్కూల్ కానీ యూత్ కానీ ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకా చర్చ్ డెవలప్మెంట్లో, అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆత్మీయ డెవలప్మెంట్లో ఇంకా యూత్ సండే స్కూల్ ఇంకా ముందుకెళ్తుంది. కనుక మరొకసారి మన సంఘ కుటుంబాలని, పెద్దల్ని అందరినీ కూడా మరొకసారి
అప్రిషియేట్ చేస్తున్నాను. అందరూ కూడా వారి కోసం గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడని స్తోత్రాలు నాయనా. మా ట్రింటీ లూథరన్ యూత్ నాయన, ఇదిగో ప్రభా, బ్రహ్మానందపురంలోనే పెద్ద చర్చి అని పిలువబడేటువంటి సంఘాన్ని బట్టి నీ స్తోత్రాలు. నిజమే ప్రభా నాయన, మా కుటుంబాలు గొప్ప కుటుంబాలు తండ్రి, నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన మంచి మనసు కలిగినటువంటి కుటుంబాలు అయ్యా. మసిదోనియా సంఘంలో పౌలు ఏ రీతిగా మసిదోనియా సంఘాల గొప్పతనాన్ని చెప్పాడో అలాంటి కుటుంబాలు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా నాయన. ఇదిగో యూత్కి మంచి ప్రోత్సాహం, సండే స్కూల్కి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రభువా నాయన. ఇదిగో తండ్రి, మా సంఘ కుటుంబాలను బట్టి ప్రభువా, మా కమిటీని బట్టి, మా డెలిగేట్, మా పిసిసి, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, మా పెద్దలు, మా స్త్రీల సమాజం, మా యవనస్తులు, మా చిన్నబిడ్డలు, మా సంఘ కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి నాయన శ్రీ బురదగుంట నాగేశ్వరరావు గారు ప్రభువా నాయన మంచి ప్రోత్సాహం ప్రభువా సంఘానికి తండ్రి. ఇదిగో నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను తండ్రి అయా, చర్చి డెవలప్మెంట్ ప్రభువా ఆయన ప్రభువా తండ్రి ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ తండ్రి నాయన. ఇదిగో తండ్రి అయా, మరిగో తండ్రి 60 కీర్తన పుస్తకాలు ప్రభువా వారి తల్లిదండ్రుల పేరు మీదుగా స్పాన్సర్ చేస్తున్నారు తండ్రి. దాదాపు 18,000 రూపాయలు స్పాన్సర్ చేశారు అయ్యా. ఎందుకంటే తండ్రి ఆ దేవాలయంలో కీర్తన పుస్తకాలు అయ్యా అందరూ కూడా కీర్తనలు పాడాలి అనేటువంటిది అయ్యా ప్రభా తండ్రి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు యూత్ విషయంలో. అలాగే ప్రభా నాయన గడిచిన దినాల్లో కూడా తండ్రి అయ్యా ఇగో తండ్రి మరి ప్రభా టవర్ విషయంలో కూడా తండ్రి గొప్ప కార్యాలు చేశారు ప్రభా నాయన. ఎందుకంటే తండ్రి నాయన ఇదిగో ప్రభా మరి ప్రభా ఇగో తన వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి పెద్దలు నాయన డెలిగేట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు పెద్దలు నాయన డెలిగేట్ గారు వీళ్ళంతా పీసీస్ వారు యూత్కి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు ప్రభా. అలాగే మా స్త్రీల సమాజం కూడా, మా కుటుంబాలు కూడా నాయన తెర వెనుకుండి అనేక కుటుంబాలు, మా స్త్రీలు కూడా నాయన మంచి ప్రోత్సాహం యువతకు ఇస్తున్నారు. యూత్ వారికి సహాయం చేయండి, బిడ్డలను దీవించండి ప్రభా. మీరే మహిమ పొందమని మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్న బిడ్డలు మా సండే స్కూల్ అభివృద్ధి చెందాలి, మా యూత్ అభివృద్ధి చెందాలి తండ్రి. మీ సహాయం ఇచ్చి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి రండి అందరూ కూడా. రండి సార్ 3 చేతులు పట్టుకుందాం. రండి సార్ అందరూ కూడా రండి. పెద్దలు రావాలి, శ్యామ్ రావాలి. అందరూ కూడా గట్టిగా ఒక మంచి కోరస్ పాడండి. ఒక మంచి కోరస్ ఏం పడతారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కెవిన్ ఏడు క్యాబన్నా హేమంత్ ఏడు రండి హేమ మంచి ప్రోత్సాహం, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మనం ఇదే దాన్ని మళ్ళా మనం ఈస్టర్కి చూడొచ్చేమో. ఈస్టర్కి చూడొచ్చా? ఈస్టర్కి మళ్ళా మనం చూడొచ్చు. ఈస్టర్కి ఇంకా గ్రాండ్గా ఉండాలని ఆశపడుతున్నాను. అంతా కూడా ఈస్టర్కి ఇంకా మనం, ఎందుకంటే మార్చి 3 నుంచి మళ్ళా మనం బసమ ద్వారంలోకి వెళ్ళిపోతాం లింటన్ డేస్కి. మార్చి 3, ఏప్రిల్ 20 ఈస్టర్. ఏప్రిల్ 20 ఈస్టర్. మరి ఎందుకో మరి నవ్వుతున్నారు ఎక్కడ? కనుక మళ్ళా ఈస్టర్కి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రోత్సాహాన్ని. ఎందుకంటే ప్రోత్సాహాన్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యూత్కి. ఈ ఎంకరేజ్ ఇస్తే, ఎందుకంటే సండే స్కూల్ అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉండాలి సార్. కారణం ఏంటంటే
సండే స్కూలే రేపు యవనస్తులు, ఆ యవనస్తులే సంఘ విశ్వాసులు. సండే స్కూల్ని కనుక మనం అశ్రద్ధ చేస్తే సంఘం రేపు అనేటువంటిది తగ్గుతుంది సార్. కనుక సండే స్కూల్కి ఒక మంచి బిల్డింగ్ కూడా మధ్యాహ్నం మేము సండే స్కూల్ కూడా ఆ బిల్డింగ్ని కూడా మేము దాన్ని దేవుని ప్రతిష్ఠించాం. చాలా సంతోషంగా ఉంది. కనుక ఫస్ట్ ఫ్లోర్లో అయితే జస్ట్ ఒక మాట చెప్పి మేమంతా కిందటాం. తల్లిదండ్రులకి నేను ఇచ్చేటువంటి ఒకే ఒక్కదే, ఖచ్చితంగా మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలి. ఇదొక మీరు మాకు ప్రామిస్ ఇవ్వండి. ఎందుకంటే ఆ ప్రామిస్ మాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే దావీదు అంటాడు, నేను పచ్చని ఒలివ చెట్టు వలె మొక్క, అదే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు. భోజన బల్ల అంటే మన ఇంట్లో డైనింగ్ టేబుల్ కాదు, మన దేవాలయం. ఒలివ మొక్క, ఇదిగో పిల్లలంతా కూడా ఒలివ మొక్కలు. ఇప్పుడు దావీదు అంటాడు, నేను పచ్చని ఒలివ చెట్టు వలె నా దేవుని మందిరంలో ఉన్నాను అన్నాడు. మీకు మన బిడ్డల్ని దేవుల్లో ఎంత ఎదిగిస్తే మీరు అంత ఫలాలకు వస్తారు. ఈ రోజుని మనం చూస్తున్నాం, ఈ రోజుని సోషల్ మీడియాలో చూస్తున్నాం. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో మనం చూసినప్పుడు యవ్వనస్తులైనటువంటి పిల్లలు ఎటువంటి స్థితుల్లో ఉన్నారో మనం చూస్తున్నాం. దానివల్ల తల్లిదండ్రులకి ఎంత వేదనకరంగా ఉన్నారు. కానీ మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో ఎదిగించండి, మీ బిడ్డల నుంచి మీరు ఎంత ఆనందాన్ని పొందుతారో మీరే చూడండి. కనుక ప్రతి తల్లిదండ్రులు కంపల్సరీ ఇది ఒక డ్యూటీ అనుకోండి, మా బిడ్డల్ని ఖచ్చితంగా మేము సండే స్కూల్కి పంపించాలి. ఇంకెన్ని ఉండని ఏముండని మా పిల్లలు కంపల్సరీ సండే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి పిల్లల్ని సండే స్కూల్కి పంపించడం నేర్చుకోండి. కంపల్సరీ పంపించాలి. ఇది మీరు మాకు ఇచ్చే ప్రామిస్. కనుక కంపల్సరీ సండే స్కూల్ పంపించాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా, మీ కాపరిగా పెద్ద అందరి తరపు నుంచి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫస్ట్ గారు అండి. ఉందా భాగ్యశ్రీ, నిజంగా ఆ దేవుడు ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అంటే ఇంత మిరాకిల్స్ ఈ స్టేజ్ మీద జరుగుతాయని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. నీకు ఎట్లా ఉంది? నాకు నిజంగా ఇదంతా చూసాక చాలా ఆనందంగా ఉంది సాయి, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ చూస్తే ఫ్యూచర్లో నేను కూడా అంకుల్ లాగా చిన్న బిడ్డలు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. అంటే మీరు ఫ్యూచర్ సంగ పెద్ద అంతేనా? అంత వడికి వద్దులే కానీ నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఎంతలాగా ఆనందించబడ్డామో అదే సాంగ్ని ఆనందించండి అనే ఒక్క సాంగ్తో వాళ్ళు ఎంతగానో ప్రాక్టీస్ చేసి మన ముందుకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు విష్ చేసి ఉండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఆనందించండి, అందరూ ఆనందించండి.
చేస్తున్నారు యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు ఆనందించండి అందరూ ఆనందించండి ఆరాధించండి అందరూ ఆరాధించండి కులపిచ్చోళ్ళ కళ్ళు తెరుచుకున్నారు మతమచ్చోళ్ళు మనసు మార్చుకున్నారు కులపిచ్చోళ్ళ కళ్ళు తెరుచుకున్నారు మతమచ్చోళ్ళు మనసు మార్చుకున్నారు ప్రేమ మానవ సమాజం అన్నారు దేవుని రాజ్యం దిగి వచ్చిందని అన్నారు యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు 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 ఆనందించండి అందరూ ఆనందించండి ఆరాధించండి అందరూ ఆరాధించండి అబ్బా, ఏమన్నా చేశారా అసలు? భాగ్యశ్రీ వస్తున్నా భాగ్యశ్రీ ఇప్పుడులాగా వేసిన సాంగ్స్ అన్నీ ఒక లెక్క, నెక్స్ట్ వచ్చే సాంగ్ వేరే లెక్క. అలాగే చెప్పమంటా, మా వాళ్ళు అంబరానికి గంటేలా సంబరాలు చేయడానికి రాబోతున్నారు. ఈ సాంగ్కి వెళ్ళబోయే ముందు ఇంకొక 4 మెంబర్స్ గిఫ్ట్ చేద్దాం, ఓకే అలానే ఓకేనా? సో సో ఈ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి జ్యోతుల మరీ కుమార్ ఆంటీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తినేసాను అంటే అయిపోయింది. మేకల కరుణశ్రీ, ఈదిల్మూడి హవీలా, మండ్రు మహేష్, మల్లవరపు ఇందిరా, జ్యోతుల ప్రణవి, మల్లెవరపు ఇందిరా, జ్యోతుల ప్రణవి. ఎవరు లేరా? వాళ్ళ తల్లిదండ్రులేనా? ఎవరు లేరా? థ్యాంక్స్ అండి, గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని అంతగానో ప్రోత్సహించినందుకు. నెక్స్ట్ నేను చెప్పానుగా భాగ్యశ్రీ, అంబరానికి అంటే ఇలా సంబరాలు చేయడానికి మన యూత్ వచ్చేస్తున్నారు. చూడు ఎలా ఉంటుందో సాంగ్, మామూలుగా ఉండదు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. చూస్తాము, సాంగ్ గట్టిగా చప్పట్లు కొట్టు వాళ్ళకి వెల్కమ్ చెప్తాం.
సంబరమాయరా లా 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 అంబరానికి ఎంతేలా మనమంతా సంబరాలు చేసేద్దాం అంబరానికి ఎంతేలా మనమంతా సంబరాలు చేసేద్దాం సంగీత స్వరాలతో ఈ మాట అందరికీ చక్కగా చాటి చెప్పుదాం సంగీత స్వరాలతో ఈ మాట అందరికీ చక్కగా చాటి చెప్పుదాం లా 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 యాంకర్స్కి ఎప్పుడు హెల్ప్ రాదండి. మేము ఇదే జోష్లో ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాం. మీరు ఉంటారో ఉండరో తెలియదు కానీ మేమైతే ఎర్లీ మార్నింగ్ భాగ్యశ్రీ 9 వరకు ఓకేనా? మేమైతే అది ఇదే జోష్లో ఉంటాం ఓకేనా? నేను చెప్పినట్టు ఎలా ఉంది సాంగ్? నిజంగానే సార్ మీరు చెప్పినట్టు సంబరాలు అంబరాన్ని తాకే స్టేజ్ ఊగిపోయింది కూడా నేను చూశాను. చెప్పాగా అన్ని సాంగ్స్ ఒక లెక్క అయితే ఇది ఒకటే ఒక సాంగ్ ఒక లెక్క అని. నిజమే అండి, ఒప్పుకున్నాము. సో ఇంకొక సాంగ్ వెళ్ళబోయే ముందు భాగ్యశ్రీ ఇంకొంతమంది గిఫ్ట్స్ ఇస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే టైం లేదు కదా. అసలే మన చర్చిలో చాలా మంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. అందరికి ఇవ్వాలంటే టైం సరిపోదు. సో ఎవరినైనా ఇన్వైట్ చేయ భాగ్యశ్రీ. సరే, మన పెద్దల నుంచి పిలి సామేల్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. జ్యోతుల రత్నరాజు గారు కూడా, పిలి సామేల్ గారు జ్యోతుల రత్నరాజు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పిల్లి సామ్యుల్ గారు, జ్యోతుల రత్నరాజు గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టాలండి. ముందుగా ప్రార్థన చేసుకొని సభను ఆరంభిద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి యెహోవా అందరినీ దీవించండి. ఒక్క నిమిషం అయ్యండి అమ్మా. స్పీకర్ బాక్స్ కొంచెం ఇటు తిప్పామ్మా, కొంచెం సౌండ్ పెంచమ్మా. టెంట్ అనకాలన్నా పురుషులు అందరూ వచ్చి అక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కూర్చోవాలండి. అయ్యారండి కానీ స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువా, సభకు వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఆసియా అందరినీ కాపాడండి, దీవించండి, చక్కగా కాపాడండి. యేసయ్యా తండ్రి ప్రభువా అందరినీ దీవించమని కోరుకుంటున్నాం. సరే చూడండి అమ్మా, సౌండ్ సిస్టమ్ కంట వాలంటీర్ వెళ్ళి కొంచెం సౌండ్ అంటే కరెంట్ అంటే పాస్ చేయండి అమ్మా. ప్లస్ బాక్స్ అని చూడండి అమ్మా వాలంటీర్లు. అలాగే అక్కడ ముసలి వారు వస్తున్నారు. మన వాలంటీర్ భాగ్యశ్రీ గారు వెళ్ళి ఆ ముసలి వారిని తీసుకొచ్చి ఇక్కడ టెంట్ కింద కూర్చోబెట్టాల్సింది కోరుతున్నాం. కానీ అందరినీ దీవించండి. యేసయ్యా తండ్రి ప్రభు ఈ సభకు వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం. యేసయ్యా తండ్రి ప్రభు, యేసయ్యా తండ్రి అందరినీ దీవించి ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం. యేసయ్యా అందరినీ ఏంటయ్యా మళ్ళీ ఏంటయ్యా ప్రార్థన చేస్తున్నానయ్యా ఇక్కడ. ఒక్క నిమిషం అయ్యారండి, చెప్పండి అమ్మా. మా నాయగారు రాసిన పుస్తకాలు మరి పాటల పుస్తకాలు అన్ని అక్కడ గేట్ బయట అమ్ముతున్నారు. 10 నిమిషాలు ఆఫర్. బయట 100 రూపాయలు అయితే ఇక్కడ 50 రూపాయలకి అమ్ముతున్నారు. అందరు తొందరగా వెళ్ళి కొనుక్కోవాలి. అలాగే అక్కడ బండి అడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు, కొంచెం పక్కకి పెట్టుకోండి అమ్మా, గోడ పక్కకి. ఆఫర్ 10 నిమిషాలు మాత్రమే, తొందరగా వెళ్ళి కొనుక్కోండి అమ్మా, తొందరగా కొనుక్కోండి. ఏంటో ఈ సంఘ పెద్దలు పుస్తకాలను కూడా అమ్ముతున్నారు 50% అంట. అసలు ఏ చర్చి ఇలా ఉన్నాయి, ఇలా అమ్ముతారా? సరే వాకింగ్ చెప్పు. ఏంటయ్యా ఒక్క నిమిషం మళ్ళీ ఏంటయ్యా నువ్వు? ఒక్క నిమిషం అయ్యారండి. సరే చూడండి ఎన్నిసార్లు మీరు వచ్చేది. కానుకలు పెడదాం అయ్యారు. అప్పుడే కానుకరా? ఇంకా ప్రార్థన కూడా అవ్వలేదయ్యా? కాదయ్యారండి, చాలా మంది వచ్చారు అయ్యారండి. కానుకలు మళ్ళీ తావత పడితే ఎక్కువ మంది ఉండరు. కానుకలు ఏంటయ్యా అప్పుడే? సరే చూడండి. ఆ అమ్మ వెనకాల ఉన్న వాలంటీర్లు వచ్చి ఎదురుకు వచ్చి కానుకలు పట్టాలి. మన పాస్టర్ గారు స్పెషల్ సాంగ్ పాడతారు. సంతోషించుడి అందరూ నన్ను సంతోషించండి, ఒక సంతోషించండి. ఒక్క నిమిషం చెప్పండి.
భోజనాలు పెడతాయి కదండి. భోజనాలు ఏంటయ్యా? ఇంకా వాకింగ్ అవ్వలేదు, పాట కూడా అవ్వలేదు, ప్రార్థన కూడా అవ్వలేదు, ఏంటయ్యా అప్పుడే భోజనాలు? పిల్లలందరూ నిద్రపోతున్నారు అయ్యారండి. పిల్లలందరూ నిద్రపోతున్నారా? అప్పుడే భోజనాలు ఏంటయ్యా అసలు? పిల్లలందరూ నిద్రపోతున్నారు అయ్యారండి. అలా మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళకి స్కూల్ ఉండిద్ది, వెళ్ళాలి. సరే చూడండి. వెనకాల ఉన్న అమ్మ వాలంటీర్లు భాగ్యశ్రీ గారు, గీత గారు, పండు గారు ఎవడన్నా ఎదురుకొచ్చి ఆ స్టాల్ దగ్గర అన్నం వడ్డియాలమ్మా. అటు పక్క స్త్రీలకి పురుషులకి విడివిడిగా అక్కడ డ్రమ్ములు పెట్టాం, ఆ డ్రమ్ముల్లో వేయాలమ్మా. వాలంటీర్లు చూసుకోండి అమ్మా మీరే. సరే భోజనాలు వేడి కొన్ని అందరు తొందరగా తినండి అమ్మా. బాధాకరమైన విషయం ఏంటంటే మన సంఘ పెద్ద గారైన పెంటయ్య గారు చనిపోవడం జరుగుతుంది. ఈ బాధాకరమైన విషయానికి సంఘ పెద్ద గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. మన సంఘంలో పెంటయ్య గారు చనిపోవటం మనకి చాలా బాధాకరంగా ఉంది. పెంటయ్య గారు మన సంఘాన్ని పెద్ద మనిషికి ముందుండి నడిపించేవారు. ఆయన చాలా పనుల్లో మనకి సహాయం చేస్తున్నారు. ఆయన లేని లోటు మన సంఘానికి తెలుస్తుంది. సమయంలో ఒక పాట పాడుకుందాం. సంతోషించండి అందరూ నాతో సంతోషించండి. ఏంటయ్య గారండి పాట పాడమన్నారు కదా? ఏం పాట అయ్యా ఇప్పుడు? సంతోషించండి అంటావేంటయ్యా? వాళ్ళు బాధపడుతుంటే. మీరే గారండి పాట పాడమన్నారు. సరే ఇంకో పాట పాడు. ఆనందించండి అందరూ ఆనందించండి. ఏం పాట పాడుతున్నావయ్యా నువ్వు? మీరే గారండి పాట పాడమన్నారు. వాళ్ళు బాధపడుతున్నారయ్యా. సర్లే గారండి నేను పాను, మీరే పాడుకోండి. మరుసటి రోజు ఈరోజు ఈ బుడ్డడి పుట్టినరోజు జరుగుతుంది. సంఘ పెద్ద వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాం, ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ బుడ్డవాడు మరి 18 సంవత్సరాలు నిండి ఉన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడా, ఈ బుడ్డివాడు పెట్టి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు కాచికమ్మందుకు అన్నాలు వేసాయా. అలాగే ఈ పెద్ద కేకులో రేపొద్దున దాకుండి చీమలు పట్టుకోకొని చూడు తండ్రి. ఈ పెద్ద కేకులో నాకే పెద్ద మొక్క వచ్చి రావు చూడు తండ్రి. అందరికి చిన్న మొక్కలు వచ్చి నాకే పెద్ద మొక్క రావాలి తండ్రి. అలాగే రేపొద్దున నాకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి పంపించాలి. పెద్ద మొక్కలు పంపించేలాగా చూడు తండ్రి. అలాగే రేపొద్దున దాకున్న చీమలు ఈగలు ఏమి వాళ్ళకోసం చూసి ఆ కేకుని పరిశుద్ధంగా ఉంచి మా ఇంటికి పెద్ద మొక్కలు పంపించేలాగా చూడు తండ్రి. ఏంటయ్య గారండి నువ్వు? మీరే గారండి ప్రార్థన చేయమన్నారు. ఏం పెద్ద మొక్కలు ఏంటి? కేక్ మొక్కలు జనాలందరూ ఏదయ్య గారండి? నువ్వు చేసే ప్రార్థన అందరు పారిపోయారు. అదే బాబు అది కరిగిపోయింది కూడా ఆయన చేసే ప్రార్థనకి. మీరే తినేసని చెప్పండి పాస్టర్ గారు. నేను తినలేదయ్యా. నాకేం నాకు కావాలి బాబు. ఏం పాస్టర్ గారు, ఏం సంగపడ్డాయా నువ్వు? అసలు సభలో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయి, నీవు వాక్యం చదవమంటే వాక్యం చదవవు, నువ్వు పాటలు పాడు, నీవు బాధాకరమైన విషయంలో ఏమో ఆనందించండి అని పాట పాడతావు. అసలు ఏంటయ్యా నువ్వు? నీకితే స్తోమత మాత్రం అక్కడ లేదా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకా మారుతానయ్య గారు. మారుతావా? అసలు నీకు ఎదుగుదల ఉందా? బాప్తీసం తీసుకొని మారుతానయ్య గారు. ఇంకెప్పుడు మారుతావయ్యా నువ్వు? వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకొని మారుతానయ్య గారు. వచ్చే సంవత్సరమా? సరే. స్కిట్ నాకైతే తెలియదు కానండి, చూసిన తర్వాత నాకు కూడా తెలిసింది. భాగ్యశ్రీ స్కిట్ నాకైతే తెలీదు, కానీ ఇది ఎవరిని విమర్శించడానికి అయితే కాదండి. ఇది జస్ట్ ఒక ఫన్కి మాత్రమే, ఒక ఫన్కి, అంతకు మించి విమర్శ అయితే లేదండి. నెక్స్ట్ ఇంకొంతమంది గిఫ్ట్స్ ఇవ్వటం జరుగుతుంది.
సో కొంతమంది పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడానికి గోళ్ళ రత్నకుమారి గారు, కురవంటి హేమ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కేక్ కాదు, క్రిస్మస్ అంటే చాక్లెట్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే ట్రీ కాదు, క్రిస్మస్ అంటే లైట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, let us worship Jesus. Happy Christmas, Merry Christmas, let us worship again. Christmas ante toy kaadu, Christmas ante party kaadu, Christmas ante yesai aaradinchadam. Jesus is the reason for the season, Jesus is the reason for Christmas season. Jesus is born for you and me. He
చూసి ప్రేమ చుక్క చూపే But anyway, they performed well. Next we have a song. భాగ్యశ్రీ మీ ఇంట్లో ఈరోజు ఉన్న ఫెస్టివల్ ఉందా, చేసుకున్నారా? పండగ చేసుకున్నాంగా మేము మా ఇంట్లో. ఇలాగే మన పిల్లలు కూడా, అంటే సండే స్కూల్ పిల్లలు కూడా పండగ చేసుకున్నారు. ఆ ఇళ్ళలో ఉన్న ఎలా జరిగిందో ఆ పండుగ చూపించడానికి ఒక సాంగ్తో మన ముందుకు వస్తున్నారు. ఇళ్ళలో ఉన్న పండుగ అంటాను సాంగ్తో మన ముందుకు వస్తున్నారండి. వాళ్ళని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. చెప్పవే చెప్పవే కోయిలా
అబ్బా ఏమన్నా ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవునికి మన యాంకర్ సార్ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్.
అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి నేను ఒక్కనే కాదు, నా వెనకాల చాలామంది వర్క్ చేశారు. వెనకాల అంతమంది వర్క్ చేశారు. సాయి చెప్పాడు కానీ నేను చేసింది ఏం లేదు. నేను డ్యూటీకి వెళ్ళడం రావడం, కానీ మిగతాదంతా చూసుకుంది మాత్రం మొత్తం వీళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం అనేది ఇంత సక్సెస్ అయ్యేది కాదు. దీని వెనకాల ఉండి ప్రోత్సహించిన పాస్టర్ గారికి, పెద్దలకి, స్త్రీలకి, అలాగే మన సంఘం మొత్తానికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీరు ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయగలుగుతాము, ఇంకా చేస్తామని చెప్పి నేను ఈ సమపూర్వంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా జరిగిన ప్రతి ఒక్క యూత్కి వారికి కూడా ఒక ప్రోత్సాహం ఉండాలి అని చెప్పి మేము వారికి కూడా గిఫ్ట్స్ తీసుకున్నాము. వారికి గిఫ్ట్స్ అందించడానికి మన మధ్యలో ఉన్న మాణిక్యలరావు గారు, అలాగే మండ్రు యేసోబు గారు స్టేజ్ మీదకి వస్తే, ఒక్కడి చేతి మీద ఇది జరగలేదండి, 10 మంది చేతులు వేసిగా జరిగింది. ఆ 10 మందికి మా తరపున చిన్న బహుమానం. దయచేసి హేమంత్ పిలిచిన వాళ్ళు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భాగ్యశ్రీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈ ప్రోగ్రామ్కి బ్యాక్ ఎండ్లో యవనస్తులు చాలా కష్టపడ్డారు. వాళ్ళని పేరు పెట్టి పిలుస్తుండగా దయచేసి త్వరగా స్టేజ్ మీదకి రండి, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ముగించుకుందాం. ముందుగా అక్కల జాయ్ ప్రోగ్రామ్ మొత్తం ముందుండి నడిపించాడు. ప్రతి ఒక్క సౌండ్ కొరియోగ్రఫీ కానీ మొత్తం వెనకాలండి మొత్తం చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ అక్కల జరీష్ అండి, వాళ్ళ తమ్ముడు అక్కడ త్రూఅవుట్ ఈవెంట్ నుంచోని ఈ ప్రోగ్రామ్ని షూటింగ్ చేస్తున్నాడు. చూసారు ఆ కుర్రోడు చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నెక్స్ట్ చందు అని ఇంకొక అతను ఉన్నాడు, అతను రాలేదు. నెక్స్ట్ కందమాల గీతాంజలి గారు, తను ప్రతిరోజు ఈ 30 days ఇక్కడే నైట్ 10:30 వరకు స్టే చేసి వాళ్ళకి సాంగ్స్ అన్నీ నేర్పించారండి. ఇంకా వాళ్ళ ట్రూప్ ఉంది, కీర్తన, జో శాంసన్ అండ్ భాగ్యశ్రీ అండ్ మండ్రు ఆమిని. ఈ 4 members అండి చాలా అంటే చాలా కష్టపడ్డాడు. త్రూఅవుట్ ఈవెంట్ మాకు డాన్స్ నేర్పించి చాలా అంటే చాలా నేర్పించారు. తర్వాత పెండెం సంజయ్ కుమార్ మా తమ్ముడు నాతో పాటు ఉండి చాలా హెల్ప్ చేశాడండి. నెక్స్ట్ మండ్రు హేమంత్ అండ్ నేను. వీళ్ళందరూ కాకుండా ఇంకొకరు ఉన్నారండి, ప్రతి దానికి నేనున్నాను ఒక చిన్న ప్రోత్సహించేది మా దిలీప్ అన్న. ఏది కావాలన్నా తమ్ముడు మీకు ఏం కావాలి అని అడిగి తీసుకొచ్చి పెట్టేవాడండి. ఫోన్ చేస్తే కేక్ కావాలంటే తీసుకొచ్చి మాకు ఇక్కడ పెట్టాడండి. దిలీప్ అన్న కూడా వస్తే పైకి దిలీప్ అన్న హ్యాపీగా ఫీల్. నేను ఫోన్ చేసి కట్ చేసినా మళ్ళీ తిరిగి కాల్ చేసి ఎందుకు కాల్ చేసావు అని కూడా అడుగుతారండి. అన్న చాలా అంటే చాలా టైంకి అవైలబుల్గా ఉండి మాకు ఎంతగానో సహాయపడ్డారండి. అన్న కూడా స్టేజ్ మీదకి వస్తే మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. వీళ్ళే అండి, వీళ్ళంతా ఈ ప్రోగ్రామ్ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ప్రతిదీ ఇంత ఘనంగా జరిగిందంటే పెద్దల చేతుల మీదుగా వీళ్ళందరూ జరిగించడం జరిగిందండి. పెద్దల ప్లానింగ్ అయితే వీళ్ళంతా దానిలో నడిచిన పాఠశాలలు మాత్రమే.
మనోజ్ కూడా మనోజ్ కర్రీ మనోజ్ లేడా ఓకే మనోజ్ త్వరగా రావాలి త్వరగా రావాలి. అక్కల జాయ్ పెండెల్ సంజయ్ కుమార్ మండ్రు యామిని గట్టిగా గీతాంశ్రీ గారు కీర్తన చో శాంసంగ్ చెరిష్ మండ్రు హేమంత్ గట్టిగా చెప్పట్లు హేమంత్కి సమర్పణ్ కుమార్